నగేష్ గారు ఈ ఈ ట్రెండ్స్ చూస్తున్నప్పుడు ముందుగా కూడా అంటే మనకి ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదేదో వన్ సైడెడ్ అని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఒక ట్రెండే, బట్ టఫ్ ఫైట్ ఉంటుంది, ఇద్దరికి కూడా చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి ఇచ్చిన ఎగ్జిట్ పోల్సే ఎక్కువ. ఇప్పుడున్న సిచ్యుయేషన్ మారుతున్న పరిస్థితి చూస్తే అట్లానే ఉండే అవకాశం ఉందా? సరే, వారు చెప్తున్నారు విఠల్ గారు మా విక్టరీ అయితే డౌట్ లేదు, మ్యాజిక్ ఫిగర్ దాటేస్తాం కాబట్టి అది అట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పి. ఏం చెప్పొచ్చు సార్, చాలా తక్కువ గ్యాప్ లో ఆగే అవకాశం ఉందా? ఎగ్జిట్ పోల్స్ ఒక 12 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయండి. చిన్న చితగా కొత్తగా పేరు ఎప్పుడు వినని ఎగ్జిట్ పోల్స్ అవి. అయితే 2 ఎగ్జిట్ పోల్స్ యాక్సిస్ మై ఇండియా, దాని తర్వాత సిఎస్డిఎస్ వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఒక డజన్లో ఒక 2 ఎగ్జిట్ పోల్స్ ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పింది, మిగతా 10 ఏమిటంటే బీజేపీ గెలుస్తుందనే కన్క్లూజన్కి వచ్చింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏమిటంటే నెంబర్ 1, వీళ్ళు ఏదైతే ప్లాంక్ మీద ఏదైతే వచ్చారో యాంటీ కరప్షన్ ప్లాంక్ మీద అదొకటి, అది నెరవేరలేదు. రెండోది ఏమిటంటే ఈ శీష్ మహల్ అన్నారు చూడండి, ఇది మోదీ పార్లమెంట్ లో కూడా దీని మీద క్యాంపెయిన్ చేశాడు. ఏది ఇంట్లో జకూజీ పెట్టుకున్నాడు, శీష్ మహల్ కట్టుకున్నాడు, వీళ్ళైనా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది. దాని తర్వాత ఇంకోటి ప్రజల్లో ఇంకోటి బాగా క్లిక్ అయ్యింది అంటే మోదీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని ఆపద అని పెట్టాడు. హిందువులు ఆపద అంటే ఇబ్బంది పార్టీ అనమాట. సో ఆపద పార్టీ ఇదంతా చేయడంతో ఏంటంటే దీనికి తట్టుకోలేకపోయింది. ఇంకా అన్నిటికన్నా పెద్ద ఇది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఏదైనా చెప్పండి, ప్రజలకి బెంగుడు పడలేదు. ఇంత నీతులు చెప్పే పార్టీ లిక్కర్ స్కామ్ చేయడం ఏమిటి అనేది ఇది పీపుల్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాంతో ఏమిటంటే పరిణామాలు ఈరోజు మనం చూస్తున్నాం. సార్, పీపుల్ బిలీవ్డ్ అంటే కేజ్రీవాల్ అవినీతి పరుడు అని జనం నమ్మి వేసిన ఓటుగా దీన్ని చూడాలా? అవినీతి పరుడు కాదనే నమ్మి చూడాలి. సో ఇప్పుడు ఇందాక ఎవడో అన్నారు ఏమిటంటే జైలుకి వెళ్తే జనరల్ గా సింపతి వస్తుంది, జైలుకి వెళ్తే సింపతి వస్తుంది అనేది అన్నారు. కేజ్రీవాల్కి ఆబ్వియస్ గా జైలుకి వెళ్తే సింపతి రాలేదు. ఎందుకైతే కేజ్రీవాల్ అవినీతి పరుడు కాదు కనుకే జైలుకి వెళ్ళారు అనేది వచ్చింది. మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పొడుగున జైల్లో ఉన్నాడు. సత్యేందర్ జైన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఏమిటంటే ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జైల్లో కానీ అవినీతి ఆరోపణలో కానీ ఈడీ స్కామ్లో కానీ సిబిఐ కేసుల్లో కానీ దాంట్లో ఇరుక్కుపోయి వచ్చారు. ప్రజలు ఈరోజు ఫలితాలు చూస్తే మనం తప్పకుండా కన్క్లూజన్కి రావాలి. ఏంటంటే ప్రజలు క్షమించలేదు ఆమ్ ఆద్మీ పార్టీని. కొంత మటుకు బీజేపీ కక్షతో చేసిందా, లేకపోతే జెన్యున్ కేసులు ఉన్నాయా, కోర్టులో నిలబడతాయా, ఇవన్నీ కాకుండా ప్రజలు నమ్మేరు. ఇది ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే మనం 2013లో మనం ఎన్నుకున్నామో ఆ పార్టీ కాదనేది. ఇప్పుడు మనం ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఒకటి కంపారిజన్ చేయాలండి. కంపారిజన్ ఎట్లాగంటే ఇవి 2 పార్టీలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంక్ మీద వచ్చాయి. బీజేపీ అంటే యాంటీ కాంగ్రెస్ ప్లాంక్ మీద వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఏమిటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంక్ మీద వచ్చింది. బీజేపీ హిందుత్వ స్టాండ్ తీసుకుంది, ఆమ్ ఆద్మీ పార్టీ యాంటీ కరప్షన్ స్టాండ్ మీద తీసుకుంది. బీజేపీ ఏమిటంటే హిందుత్వ స్టాండ్ మీద కన్సిస్టెంట్ గా అదే నడుపుతున్నది, ఇంకా హిందుత్వాలు ఇంకా కూరుకుపోతున్నది. వీళ్ళు ఏమిటంటే యాంటీ కరప్షన్ స్టాండ్ మీద వీళ్ళు నిలబడలేకపోతున్నారు. అక్కడ వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. యాంటీ కరప్షన్ దీని మీద వీళ్ళు ఒకవేళ నిలబడి ఉంటే ఇది వీళ్ళని కేజ్రీవాల్ జైల్లో ఉన్నా కూడా పదవిలోంచి దిగలేదు. సో ఇది ప్రజలు దీన్ని అప్రిషియేట్ చేయలేకపోయారు. ఈ ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పార్టీలో ఉండి వీళ్ళంతా పదవులకి ఏంటంటే ఒక పట్టుకుని కూర్చున్నారు అనేది. మనం ఇంకో విషయం కూడా వీటన్నిటి మధ్య ఒక విషయం మర్చిపోతున్నాను సార్. 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. సరే, 2013లో చాలా తక్కువ టైంకే ఉన్న 2015, 2020 అంటే వరుసనే ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత జనరల్ గా వచ్చే ఒక యాంటీ ఇన్కంబెన్సీ, దాంతోపాటు జనాలు సరే వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదనే ఒక ఆస్పెక్ట్ అయితే మార్చి చూద్దాం అనే ఒక జనరల్ గా ఉండే ఒక ఫీలింగ్, ఇట్లాంటివి ఎంత కారణాలుగా చూడొచ్చు మనం?
అంటే మరి బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ రాలేదు కదా. బీజేపీ మూడోసారి కంటెస్ట్ చేయగలిచింది కదా. తగ్గినాయి సార్, నెంబర్ బాగా తగ్గింది కదా. బీజేపీ నంబర్ తగ్గింది. బట్ ఇప్పుడు వీళ్ళది కూడా చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఏమిటంటే 70లో 67 సీట్లు గెలిచారు, 3 సీట్లు బీజేపీకి వచ్చాయి. దాంతో 67 నుంచి వీళ్ళకి 62కి లేకపోతే 63కి ఆగిపోయింది. దాని తర్వాత ఈసారి అయితే 62. ఇప్పుడు ఏమిటంటే 26కి ఆగిపోయింది. సో బీజేపీ వీళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏంటంటే యాంటీ ఇన్కమెన్సీ అనేది క్రమేణా పెరుగుతూనే ఉంది. ఈసారి అయితే తారస్థాయికి చేరుకుంది. ఈ శీష్ మహల్, దాని తర్వాత ఈ సారా స్కామ్ల వల్ల. ఏం చెప్తారు? ఈ కరప్షన్ జనరల్గా కూడా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసేది, కరప్షన్ ఏం పట్టించుకోవట్లేదు జనం. కరప్షన్ అనేది ఎవరు చేయరు అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు అని చెప్పి. బట్ ఢిల్లీ చూస్తే డిఫరెంట్గా కనిపిస్తుంది సార్. లిక్కర్ కానీ, శీష్ మహల్ అనే ఆరోపణలు కానీ, ఇవన్నీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అవినీతిని ఊడ్చేస్తానని పుట్టిన పార్టీ అవినీతిలో కూరుకుపోవడం జనం జీర్ణించుకోలేకపోయారు అని. వాస్తవంగా ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది, ఐడియాలజీ ఉంటుందమ్మా. ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీ ఏంది? ఇండియా అగెన్స్ట్ కరప్షన్. అంటే కరప్షన్ ఫ్రీ స్టేట్గా లేదా కరప్షన్ ఫ్రీ కంట్రీగా మేము నిర్మించాలకు వచ్చినటువంటి నినాదంతో వచ్చినటువంటి పార్టీ. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా ప్రజల నుంచి ఒక ఆగ్రహం, కోపం, ద్వేషం అని వస్తుంది సహజంగా. ఇప్పుడు అన్నా హజారే ఉద్యమం అమ్మ, ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నా హజారే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడిపించారు అన్నా హజారే గారు. వాళ్ళు నాన్ పొలిటికల్గా నడిపించారు. అన్నా హజారేకి యాడ్ అయిన వాళ్ళు యోగేంద్ర యాదవ్ వాళ్ళు, తర్వాత కేజ్రీవాల్, ఇట్లాంటి కిరణ్ బేడి గారు చాలామంది వాళ్ళతో కలిసి పనిచేశారు. అందులో పొలిటికల్ స్టాండ్ తీసుకున్నది కేజ్రీవాల్. పొలిటికల్ స్టాండ్ ఏ ఐడియాలజీ ప్రకారం పార్టీ పెట్టాడు? కామన్ మ్యాన్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కరప్షన్కి వ్యతిరేకంగా. నేను ఢిల్లీలో ఫస్ట్ టర్మ్ అనుకుంటా, బహుశా ఢిల్లీలో నేను మారుతి కార్లోనే తిరుగుతా, నాకు సొంత ఇల్లు ఏం అవసరం లేదు, నేను చిన్న ఇల్లు అంటే ఫస్ట్ టర్మ్ కొంత ఆ రకమైన బిహేవియర్ కనిపించింది సహజంగా. మరి నెక్స్ట్ టైంకి వచ్చేసరికి పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, తన ఒక విలాసమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భము, అన్నిటి మించి అవినీతి ఆరోపణలు, దేశవ్యాప్తంగా చర్చించబడ్డ లిక్కర్ స్కామ్. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఏంటంటే, అరే ఏ పార్టీ దేనికోసమైతే పుట్టిన పార్టీ ఇదేంది, అన్ని పార్టీలు అంతే కదా, ఇక మిగతా పార్టీలు వీళ్ళకి తేడా అయిందని వాళ్ళ తిరస్కారానికి గురైనటువంటి వాతావరణం మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానితో ఆయన అడమెన్సీ, తన సన్నిహితుల్ని, తన నమ్మినటువంటి క్యాడర్లని, తనతో సమానం ఉన్న వ్యక్తుల్ని వదిలేసుకున్నాడు, నిర్దాక్షిణ్యంగా వదిలేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పార్టీని డిస్మిస్ కూడా చేశాడు, సస్పెన్షన్ కూడా కాదు. అంటే మిత్రులు తనకు ఏదైతే క్లోజ్డ్ పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ఆవిర్భావం ఉన్నదో వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్న వాతావరణం. ఒంటరివారు అయిన తర్వాత తన యొక్క బ్యూరోక్రసీ యాటిట్యూడ్ని చూపించడం జరిగింది పొలిటీషియన్ కన్నా. సో ఆ కారణంగా ఇవాళ అనేక రకాల అవినీతి ఆరోపణలు, ఆయన కొంత సంక్షేమ కార్యక్రమం ఫ్రీబీస్ ఇచ్చినప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఇంత పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఇంకా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్ కారణంగా 26 సీట్లు లీడింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది డెఫినెట్గా. మైనార్టీ ఓట్లు కావచ్చు, అదర్ సెక్షన్ ఓట్లు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఓట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాంటీ బీజేపీ. సహజంగా కాంగ్రెస్ మీద నమ్మకం లేనప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డాయి. ఆ మాత్రం 26 సీట్లు రావడం అంటే యాంటీకి ఏదైతే ఐడియాలజికల్గా మాకు వ్యతిరేకమైన ఓట్ బ్యాంకు సహజంగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉంది. కాబట్టి ఆ మాత్రం రిజల్ట్స్ ఉంది. అదర్వైజ్ చాలా ఇంకా 5-10 సీట్లు గెలిచే వాతావరణం ఉండే. ఎనీహో ఇవాళ రిజల్ట్ చాలా స్పష్టంగా నాట్ ఓన్లీ ఇదొక ఫ్యాక్టర్ అవుతే ఢిల్లీ ప్రజలు చూసింది ఏంటంటే, మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు, అంటే జాతీయ స్థాయిలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, కేంద్రం సహాయ సహకారాలు లేకుండా ఏ స్టేట్ అయినా, అది ఢిల్లీ ఆర్ వాట్ ఎవర్, ఏ స్టేట్ అయినా మనుగడ ఉండదు. కాబట్టి సహజంగా డబులింగ్ సర్కార్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి ఓటమికి కేజ్రీవాల్ది మనం అబ్జర్వ్ చేయాలమ్మా, వరుసగా తన లెఫ్టినెంట్ గవర్నర్ తోటి పంచాయతీ పెట్టుకున్నాడు, ఎప్పుడు గొడవనే. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ పవర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ టోటలీ స్టేట్ స్టేటస్ రాలే, ఇట్స్ యూనియన్ టెరిటరీ లాగానే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, అసెంబ్లీ ఉంటుంది. సో పూర్తి పవర్స్ అక్కడ ముఖ్యమంత్రికి ఉండవు. బీజేపీ అంటే కేంద్రం చికాకు పెట్టలేదా కేజ్రీవాల్ని ఎల్జీని ప్రయోగించి? చికాకు పెట్టి ఆయన అట్లా ఉన్నాడు కదమ్మా. ఆయన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే కేంద్రం చూస్తే ఎందుకు కోరుకుంటుంది? అవినీతి కార్యక్రమాలు చేస్తే లిక్కర్ స్కామ్ లెఫ్టినెంట్ గవర్నర్ గారు దృష్టికి వచ్చింది, ఎంక్వైరీ పెట్టించాడు, సిబిఐ ఎంక్వైరీ పెట్టించాడు. ఎంక్వైరీ పెట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు సహజంగా స్టేట్ గవర్నమెంట్కి ఖజానాకి నష్టం జరిగినప్పుడు యాజ్ ఎ గవర్నర్గా చర్యలు తీసుకుంటాడు కదా. సో అది చికాకు పెట్టిన వాతావరణం కాదు. అది
జరిగిన ఉంది, అవినీతి జరిగింది, తన దృష్టికి వచ్చింది, ఎంక్వైరీ పెట్టించాడు, సిబిఐ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయి ఎంక్వైరీ జరిగింది, చట్టప్రకారం చర్యలు ఉంటాయి కదా. సో కేంద్ర ప్రభుత్వం అనేది తన విధులు తను నిర్వర్తిస్తుంది, గవర్నర్ రోల్ ఏది ఉంటే అది చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు అనుగుణంగా ఏదైతే ఐడియాలజికల్గా ఏ సిద్ధాంతంతో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందో ఆ సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చినప్పుడు సహజంగా ప్రజల నుంచి తిరస్కారకు గురవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, భారతీయ జనతా పార్టీ అవునన్నా కాదన్నా బీజేపీ ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీ, నేషనలిస్ట్ ఐడియాల నుంచి మేము పక్కకు పోయినాం అనుకమ్మా, మాకు ఓట్లు వేస్తారా ప్రజలు? వేయరు. కాంగ్రెస్ పార్టీకి వల్ల ఎందుకు దేశవ్యాప్తంగా కనుమరుగవుతుంది? చాలా 50 సంవత్సరాలు వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినామని పరిపాలించారు. అది ఆ స్వాతంత్రం మర్చిపోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఏం ఐడియాలజీ ఉంది? సో ఏ పార్టీకైనా ఐడియాలజికల్ పార్టీస్ ఐడియాలజీని వదిలేస్తే ప్రజల నుంచి తిరస్కారం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ ఈజ్ తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ సెంటిమెంట్ వదిలేసి, తెలంగాణ నినాదాన్ని వదిలేసి, తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టి ఎప్పుడైతే వాళ్ళు భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కదా, కాబట్టి ఓడిపోయారు. ఈ కంపారిజన్ నగేష్ గారు, ఇదే కంపారిజన్ ఇందాక కూడా బీజేపీ లీడర్ చేశారు. ఎట్లా చూడాలి సార్? ఇక్కడ బీఆర్ఎస్ ని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్న సిచ్యుయేషన్ ఆల్మోస్ట్ అలానే జరిగిందా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా? ఈ ప్రాంతీయ పార్టీలు సరే జాతీయ పార్టీగా ఒఫీషియల్ గా అయినా సరే ఒక ఐడియాలజీ బేస్డ్ గా పుట్టిన పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి మెయిన్ గా అధినేతే బలం, అధినేతే బలహీనత. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కూడా జరిగింది దానిగానే చూడొచ్చా మనం? అరవింద్ కేజ్రీవాల్ చేంజ్డ్ ఇమేజ్, ఒక రకంగా కామన్ మ్యాన్ నుంచి శీష్ మహల్ దాకా విస్తరించిన పరిస్థితి, ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిలియర్లా లేదా ఇప్పటిదాకా ఉన్న ఈ పరిస్థితికి కారణంగా చూడొచ్చా? అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనేది ఒక రీజనల్ పార్టీ లీడర్ గా ఎమర్జ్ అయ్యాడు. అంటే రీజనల్ పార్టీ లీడర్ గా ఎమర్జ్ అయ్యాడు అంటే ఇప్పుడు టీడీపీకి ఎలాగైతే చంద్రబాబు నాయుడు, లేకపోతే డిఎంకేకి ఎట్లాగైతే స్టాలిన్, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఒక రీజనల్ ఇమేజ్ ఉంది, ఈయనకి ఢిల్లీ ఇమేజ్ ఉంది. వేరే చోట్ల ఈయన కంటెస్ట్ చేశాడు, హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లోనూ అక్కడంతా ఓడిపోయాడు. పంజాబ్లో సరే గెలిచాడు. అక్కడ పంజాబ్లో వివిధ రకాల కారణాలు ఉన్నాయి. అక్కడ పంజాబ్లో ఏమిటంటే ఫస్ట్ థింగ్ అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మార్చారు. దాని తర్వాత అకాలీదళ్ మొత్తం రైట్, ఢిల్లీ బదలా లేరయ్యే అని చెప్పి ఒక ఐ థింక్ బీజేపీ లీడర్ అనుకుంటా ఆమె కామెంట్ చేశారు. సార్ ఏం చెప్తారు? ఢిల్లీ బదలాలే, ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటోంది, ఢిల్లీని ఎవరైతే నాశనం పట్టించారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది అని చెప్పి ఒక కామెంట్. ఆ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్థాయిలో ఏమైనా వినాశనం చేసిందా ఢిల్లీని అంటే ఏం చెప్తారు? అంటే కొంత మట్టుగా అది నిజమేనండి. ఆయన చాలా అవుట్రేజియస్ స్టేట్మెంట్ చేశాడు. ఏది హర్యానా వాళ్ళు యమునాలో పాయిజన్ కలుపుతున్నారట ఢిల్లీ వాళ్ళని, ఏది ఒక జెనోసైడ్ చేయడానికి. ఇది ఒక లీడర్ మాట్లాడే మాటలేనండి. రెండో పాయింట్ ఏమిటంటే ఢిల్లీలోని ఈయన స్కూళ్ళు బాగా నడిపి ఉండొచ్చు, బస్తీ దవాఖానాలు బాగా నడిపి ఉండొచ్చు, అంతా సరే. కానీ ఢిల్లీలో చెత్త పెరిగిపోతున్నది. ఎక్కడ చెత్త క్లీనింగ్ చేయడానికి ఎక్కడ కనబట్టలేదు. ఇప్పుడు దీంట్లో ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ చూస్తేనండి, ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు జరిగింది ఏమిటి? ఢిల్లీ అనేది సిటీలో ఆల్ ఇండియా కాంప్లెక్షన్ ఉంది. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, బీహారీస్ ఉన్నారు. ఇట్స్ మైక్రోకాజం ఆఫ్ ది కంట్రీ. అలాంటి చోటల ఆమ్ ఆద్మీ పార్టీ పోయిందంటే అది ఒక విషయమే. రెండోది ఏమిటంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ప్రత్యేకంగాను ప్రతి వాళ్ళతో తగాదా పెట్టుకున్నాడండి. ఎవరిని వదలలేదు. అటుపక్క లెఫ్టినెంట్ గవర్నర్తో తగాదా పెట్టుకున్నాడు, అటుపక్క బీజేపీతో పెట్టుకున్నాడు, అటుపక్క అమిత్ షాని నానా మాట్లాడినాడు. అసలు ఎవరినే వదలలేదు. సో మరి ఇది ఎంత మట్టుకు ప్రజలకి నచ్చి ఉంటుందో అనేది ఇది ఆలోచించవలసిన విషయమే. దీన్ని ఎలక్షన్స్ అయిపోయి అనలైజ్ చేయవలసి వచ్చింది. ఒక చిన్న విషయం చెప్తాను సార్, టు వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. జస్ట్ ఇప్పటికి వస్తున్న లీడ్స్ లో 343 ఓట్లు, ఓన్లీ 343 ఓట్ల లీడ్ లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ అరవింద్ కేజ్రీవాల్ లీడ్ లో ఉన్నారు. అవును, ఇది చూడండి అసలు అంటే ఎంత సెట్ బ్యాక్ ఇది. కేజ్రీవాల్ అనే
ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ కేజ్రీవాల్, కేజ్రీవాల్ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ ఒక టైంలో ట్రైలింగ్ ఉన్నారు, ఇప్పుడేమో 343 ఓట్లతో లీడింగ్ ఉన్నారంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల్లో మొత్తం ఆ, ఇది ఒక గుడ్ విల్ అనేది దెబ్బతింది అనేది అనుకోవాలి. ఆతిషి ఇంకా ట్రైలింగ్ ఉన్నట్టు ఉన్నారు. లీడ్ లోకి వచ్చారు సార్, లీడ్ లోకి వచ్చారు. లీడ్ లోకి వచ్చారా? దాని తర్వాత మనీష్ సిసోడియా సంగతి ఏంటో మనకి ఇంకా తెలియదు. సో ఇది ఒక డెఫినెట్లీ ఒక మేజర్ బ్లో టు ఆమ్ ఆద్మీ పార్టీ. దీని ఇంపాక్ట్ దీంట్లోనండి ఇప్పుడు మనం ఒకటి చూడవలసిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఆల్ ఇండియా ఇంపాక్ట్ ఏముంటుంది అనేది పొలిటికల్ గాను. ఎట్లాగా ఈ పార్టీలు అన్ని కలుస్తాయా రేపు? ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇక్కడ ఏమిటంటే కాంగ్రెస్ ఒక దారిని పోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో దారిని పోయింది. వీళ్ళకి ఏమిటంటే బీజేపీని దెబ్బ కొట్టాలని కాకుండా ఒకళ్ళనొకళ్ళు దెబ్బ కొట్టాలనేది వాళ్ళకి ఫీలింగ్ ఉండిపోయింది. దాని తర్వాత సమాజ్వాదీ పార్టీ ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేసింది టీఎంసీ. ఎంతో కొద్ది గొప్ప వాళ్ళు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉందని అంటలేదు నేను, ఏదో కొద్దిగా, బట్ టోకన్ సపోర్ట్ దే హ్యావ్ గివెన్. ఈ లెక్కన ఇండియా అలయన్స్ ఉన్నట్టుగా ఇండియా అలయన్స్ లేనట్టుగా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. రేపు మనకి తేలిపోయేది ఏమిటంటే వీళ్ళ సత్తా బీహార్లో ఈ సంవత్సరం ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ నిజంగా మీరు అన్నట్లు ఇండియా కూటమి మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఉంటుందండి. ఇండియా కూటమి అసలు చాలా హెవీగా ఉంటుందండి ఇండియా కూటమి మీద. అసలు ఇండియా కూటమి ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంటుంది. ఒకళ్ళు ఎవరి దారినే వాళ్ళు పోతుంటే ఇంకా ఇండియా కూటమి ఏముంది? నేను ఇందాక చెప్పినట్టుగా ఇండియా కూటమి పనిచేస్తున్నది ఇప్పటికీ మహారాష్ట్రలో, నేను ఎక్కడ పనిచేస్తున్నది కొంత మటుకు బీహార్లోని, వేరే చోట్ల బెంగాల్లో చేస్తున్నదా, కేరళలో చేస్తున్నదా? చేయటం లేదు కదా. ఇలాగ డిఎంకే అక్కడ చేస్తున్నది, తమిళనాడులో చేస్తున్నది. సో చాలా లిమిటెడ్ వేలో ఇండియా కూటమి పనిచేస్తున్నది. ఒకవేళ ఇదే ధోరణి ఉంటే ఇండియా కూటమికే రేపు వచ్చే ఎలక్షన్స్లో బీహార్లోని వేరే రాష్ట్రాల్లోని ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. సార్ ఇంకో విషయం, మీరు ఇందాక మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. కేసీఆర్ని కేజ్రీవాల్ని కంపేర్ చేస్తూ లేదా బీఆర్ఎస్ని ఆమ్ ఆద్మీ పార్టీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. దాని మీద మీ టేక్ సార్. ఇప్పుడు కేజ్రీవాల్ను కేసీఆర్కి చాలా చాలా ఇది ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే దీంట్లోంచి వచ్చారండి. కేజ్రీవాల్ ఏంటంటే ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ కరప్షన్ దీని మీద వచ్చాడు ఆయన పైకి. కేసీఆర్ ఏమిటంటే ఒక తెలంగాణ అజిటేషన్ మీద ఆయన షైన్ అయ్యాడు. బట్ దాని తర్వాత ఏంటంటే వాళ్ళ ఇద్దరు జస్ట్ 2 terms తర్వాత వాళ్ళ ఇమేజ్ పోయింది. ఇమేజ్ కారణం పోవడానికి ఇద్దరికి ఒకటే కారణం ఏంటంటే అవినీతి ఆరోపణలు, దాని తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళు చేసిన లైఫ్ స్టైల్ ఇంకోటి లైఫ్ స్టైల్ కూడా కంపేర్ చేయాలి. ఈయన ప్రగతి భవన్ కట్టాడంటే ఆయన శీష్ మహల్ కట్టాడు. దాని తర్వాత ఇట్లా దీంట్లో మనకి ఇక్కడ ఈ కాళేశ్వరం స్కామ్ ఉందంటే అక్కడ లిక్కర్ స్కామ్ ఉంది. ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ ఇక్కడ కూడా ఉంది సార్. లిక్కర్ స్కామ్ ఇక్కడి నుంచి అక్కడికి పోయిందో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో తెలియదు కానీ 2 రాష్ట్రాలు కామన్ గా ఉన్నది లిక్కర్ స్కామ్. సో చాలా పోలికలు ఉన్నాయి ఇద్దరికిను. సో ప్రజలు ఏమిటంటే వాళ్ళకి 2 terms కన్నా ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడ కూడా నేషనల్ పార్టీని ఎలక్ట్ చేశారు, అక్కడ కూడా నేషనల్ పార్టీని ఎలక్ట్ చేశారు. సో ఇద్దరి మీద ఏంటంటే 2 terms కన్నా ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి పొలిటికల్ గాను. ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక హోప్ సార్, అవునన్నా కాదన్నా, ఒక కామన్ మ్యాన్ నుంచి అంటే అధికారం చేపట్టే స్థాయికి 1 కాదు 2 సార్లు, ఇన్ఫాక్ట్ కేజ్రీవాల్ అయితే 3 సార్లు సీఎం అయిన సిచ్యుయేషన్. అంతగా నమ్మారు, బ్రహ్మరథం పట్టారు. అట్లాంటి ఒక హోప్ క్రియేట్ చేసిన పార్టీ ఇవాళ ఈ స్టేజ్కి రావడానికి ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఏమో మాట్లాడుకోవచ్చు. నగేష్ గారి ఇంతకుముందు వాళ్ళ దాన్నే కంటిన్యూ చేస్తాను. ఇద్దరు ప్రామినెంట్ లీడర్స్, ఒకసారి కంపారిజన్ కొన్ని నాకు తెలిసిన యాడ్ చేస్తాను. దే ఆర్ ది ప్రామినెంట్ లీడర్స్, అంటే మంచి వక్తలు, పబ్లిక్ని అట్రాక్ట్ చేసే నాయకులు, అటు కేజ్రీవాల్ కానీ ఇటు కేసీఆర్ గారు కానీ. సిమిలారిటీ చాలా ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్తో పాటు ఇంకొక సిమిలారిటీ ఏంటంటే వారు ఎల్లవేళలో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్తో నిత్యం గొడవనే, పంచాదే. ఇక్కడ మన కేసీఆర్ గారు కూడా ఏం చేసి నిత్యం ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్తో పంచాదే.
ఒకానొక సందర్భంలో చాలా అవమానకరమైన పరిస్థితులు, మహిళా గవర్నర్ వాట్ ఎవర్ మేబీ తన కలెక్టర్స్కి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, బ్యూరోక్రాట్స్కి, తన అఫీషియల్స్కి ప్రోటోకాల్ గవర్నర్ వస్తే మీరు ప్రోటోకాల్ పాటించొద్దు, ఎవరో లోకల్ తహసీల్దారో ఆర్ఐరు చూసుకుంటారు, మీరు పోదనేటువంటి చెప్పిన సందర్భాలు అనేక సందర్భంలో కలెక్టర్గా మన గవర్నర్ గారిని అవమానించారు. కొన్ని సందర్భంలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని కూడా ఆయన ఫాలో కాలే. జాయింట్ సెషన్ అమ్మా లోక్సభ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం గవర్నర్ స్పీచ్ ఉంటుంది అసెంబ్లీ కన్నా బడ్జెట్ కన్నా ముందు వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి కోర్టులో కేసు వేస్తే కోర్ట్ డైరెక్షన్ ప్రకారము గవర్నర్ గారితో మాట్లాడించారు. ఏ సందర్భంలో కూడా గవర్నర్ గారు తోటి వేదికను పంచుకోలే కేసీఆర్ గారు. సేమ్ క్యారెక్టర్స్, కేజ్రీవాల్కి కేసీఆర్కి సేమ్ క్యారెక్టర్స్. ఇంతకుముందు మీరు అన్నట్టు నాగేష్ గారు అన్నట్టు ఈవెన్ లిక్కర్లో కూడా ఇద్దరు కూడా సిమిలర్ ఆయన కేజ్రీవాల్ గారు తాగుతారు నాకు తెలియదు, కానీ ఇలా ఆయన కేసీఆర్కి ఆ పేరు ఉంది వాట్ ఎవర్. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారమ్మా. ఒక లీడర్ యథా రాజా తదా ప్రజ అనేది మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కదా. రాజు ఎట్టుంటే ప్రజలు అట్లా ఉంటారని రాజుని ఎప్పుడు ఆదర్శంగా చూస్తారు. ఓల్డెన్ డేస్లో అయితే రాజులని కింగులాగా అంటే దేవునిలాగా కూడా చూసేవాళ్ళు, దేవతలాగా కూడా చూసే సందర్భాలు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో లీడర్ అనేవాడు, చీఫ్ మినిస్టర్ అనేవాడు నేను సేవకుణ్ణి అని చెప్పి నేను రాజు అని మారిన తర్వాత జనాలు ఆ చేంజ్ ఎగ్జాక్ట్ సేవకుని ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు. కేసీఆర్ది కూడా అంతే కదా, నేను తెలంగాణ రాష్ట్రమే నా లక్ష్యం, ముఖ్యమంత్రి నా లక్ష్యం కాదు, దళిత ముఖ్యమంత్రి అన్నారు. మారిపోయినాయి వాట్ ఎవర్ ఇట్. తర్వాత వచ్చిన తర్వాత కామన్ మ్యాన్గా ఉన్నారా, సేవకుడుగా ఉన్నారా? లేదు. ఎవరికి వాళ్ళు బంగ్లాలు కట్టుకోవడము, ఆ రాజరిక పోకళ్ళు పోవడము, ప్రోటోకాల్ పాటించకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, తన ఎమ్మెల్యేల మంత్రులు కూడా అందుబాటులో లేకపోవడం. కేజ్రీవాల్ కూడా అదే పనిచేసి తన సన్నిహితం ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ అయితే ఎట్లయితే తనతో 20 సంవత్సరాలు నాతో సహా ఎంతోమంది తనతో కలిసి పనిచేసిన వాళ్ళని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరుసగా ఒకరినొకరిని బయటకు పంపించాడు. ఎవరిని తెచ్చుకు తనని తిట్టిన వాళ్ళని, తన పైన దాడి చేసిన వాళ్ళని, తెలంగాణ ఉద్యమం పైన దాడి చేసిన వాళ్ళని, తెలంగాణ వ్యతిరేకలను తీసుకొని తన పక్కన చేర్చుకున్నాడు. సో అక్కడ కూడా కేజ్రీవాల్ కూడా అంతే సేమ్. కేజ్రీవాల్ మొదటితో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడానికి సహకారాలు అందించినట్టు అన్నా హజారేతో సహా, యోగేంద్ర యాదవ్తో సహా, కిరణ్ బేడ్తో కుమార్ విశ్వాస్తో సహా, అశుతోష్, ఇంకా చాలా మంది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, పేరు ప్రశాంత్ భూషణ్తో సహా. ఇంతమందిని కాదని ఎందుకంటే తను పోటీ అనుకున్నాడు వాళ్ళందరూ కూడా నేను ముఖ్యమంత్రి ఉండాలంటే వీళ్ళందరినీ బయటికి పంపించాలి అనే కోణంలో అందరినీ దూరం చేసుకోవడం ద్వారా వరుసగా స్టెప్ బై స్టెప్ ఇవాళ పార్టీ పతనానికి దారితీసింది. సో ఇంకా రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా కొంత అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మేము చెప్పిన ఇంత మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రిజల్ట్ వచ్చింది అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఐడియాలజికల్గా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇష్టం ఉన్నా లేకున్నా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు పడ్డాయి. ఆ మాత్రం అట్లా చూపిస్తూ ఉంది, ఆ రిజల్ట్ చూపిస్తుంది. కాంగ్రెస్కి పడాల్సిన ఓట్లు ఎవరైతే ఇప్పుడు సహజంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు ఎట్లా పడుతుందమ్మా, బీజేపీని ఎవరు ఓడిస్తారు వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో చూసామా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో హైదరాబాద్లో బీజేపీ చాలా బలంగా ఉంది. జిహెచ్ఎంసీలో 46 సీట్లు మాకుండే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. అసెంబ్లీకి వచ్చేసరికి ఒకే సీటు రాజసింగ్ ఒకటి గెలిచినాం. చాలా సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ పెద్ద క్యాంపెయిన్ చేసింది, బీజేపీ ఇక్కడ గెలవద్దు, బీజేపీ గెలవద్దు అంటే ఏదో ఇంక బలమైనటువంటి పార్టీ ఏదైతుందో కేసీఆర్కి ఓటేయాలి, పీఆర్ఎస్కి ఓటేయాలి వాళ్ళు పిలిపించారు. హైదరాబాద్లో టీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి. అదే ఊర్లలో గ్రామాలకు పోతే ఎంఐఎం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ఓటు పడ్డాయి. సో అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే ఐడియాలజికల్గా వ్యతిరేకంగా ఓటు బ్యాంకు నెక్స్ట్ బలమైన పార్టీకి ఓట్లు పడతాయి. సో అక్కడ ఆ మాత్రము 29 or 30 సీట్స్ వాళ్ళు లీడ్లో ఉన్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ యాంటీ బీజేపీ ఓటు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంది కాబట్టి అంత కొంత బలం కనిపిస్తుంది. బట్ జనరల్గా ఇట్స్ ఎ ట్రెండ్, ఇట్స్ ఎ గ్రేట్ మార్పు దేశవ్యాప్తంగా. ఇతర పార్టీలు ముఖ్యంగా ఇండియా కూటమిలు ఏదైతే ఉన్నాయో చాలామంది వల్ల థ్యాంక్స్ టు సోషల్ మీడియాలో ప్రజల వల్ల అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ రాజకీయాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన నిత్యము వీడియోస్ చదువురాని వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు, ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు అనేక, రాహుల్ గాంధీతో సహా ఒక లెక్క ప్రకారం 90 crores ఆఫ్ ఇండియన్స్ ఆర్ హ్యావింగ్ స్మార్ట్ ఫోన్స్ అట. యా ఇట్స్ ట్రూ. అందరికి తిండి దొరుకుతుందో లేదో కానీ అందరికి స్మార్ట్ ఫోన్స్ అయితే డిజిటల్ ఇండియా అమ్మా. ఇప్పుడు మేము చాలా సందర్భంలో మనం మాట్లాడుకున్నాం.
మా ఇంటికి మీరు యూ మైట్ బి సర్ప్రైజ్, మా ఇంటికి చెత్త ఏరుకునే వాళ్ళు వస్తారు సహజంగా. అంటే నెలకు ఒకటి డబ్బులు ఇవ్వాలి కదా, వీ హ్యావ్ టు పే నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, డిజిటల్ ఫామ్లోనే మేము పే చేయాలి. గూగుల్ పే చేశారు అంటాడు, ఫోన్పే చేశారు అంటాడు. కూరగాయలకు పోయినా, నీకు ఏడికి పోయినా, ఛాయ్ తాగినా, ఏదైనా ఇవాళ జేబులో డబ్బులు. నేనైతే చాలా రోజులు నా జేబులో ₹1 ఉండదు. సో జేబులో డబ్బులు లేకుండా భారతీయులు ఇవాళ డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పడ్డారు, స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డారు, సేమ్ టైం సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు. లైటర్ నోట్ సార్, జేబులో డబ్బులు లేకపోవడానికి నిర్మలమ్మ కూడా ఒక కారణం. డబ్బులని ట్యాక్స్ తీసుకుంటే ఇంకా మన దగ్గరే ఉంటాయి. సో ఎంతో కొంత ఉంది కదా సెల్ ఫోన్లో. సో ఇవాళ ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్న వాతావరణం ఆ డిజిటల్ ఇండియాలో భాగంగా. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ పీపుల్ ఆర్ ఎన్లైటింగ్ నౌ. సోషల్ మీడియా ద్వారా పీపుల్ ఆర్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఎన్లైట్. ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, నాయకుడు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది నిత్యం తెలుసు. మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారమ్మా. అందుకని వాళ్ళు ప్రజలలో మేము తప్పు చేస్తే క్షమించే రకం లేదు. వాళ్ళ ప్రజలు దించుతారు వాళ్ళకి. ఇంకొక అబ్జర్వేషన్ సార్, మీరు మాట్లాడుతుంటే నాకు వచ్చింది. నగేష్ గారు మీరు చెప్పాలి సార్, ఎక్కడైతే బీజేపీ వద్దు అనుకున్నారో అలాంటి చోట్ల అన్డౌటెడ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారు. అదే మనకి కనిపిస్తోందని విఠల్ గారు ఒక మాట అన్నారు. అలాంటి చోట్ల వై ఆమ్ ఆద్మీ పార్టీ, వై నాట్ కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్ కి అసలు మొత్తం ఒక బేసే తుడుచుకుపోయిందండి. ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేసి ప్రజలు ఏమిటంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు అనేది. ఇప్పుడు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీని ఓడించే స్కోప్ ఉందనేది ఒక హోప్ ఉంది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఎట్లాగైనా కాంగ్రెస్ కు వచ్చేది 1-2 సీట్లు కదా. కాంగ్రెస్ ఓటు వేస్తే ఓట్ ఈజ్ వేస్టెడ్ అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. సో దానివల్ల నేను అనుకోవడం కాంగ్రెస్ కి ఎవరు ఓటు వేయలేదు, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు ఓటు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి. సో పోనీ మైనారిటీ ఓటు వస్తుంది అనేది చాలా హోప్స్ ఉండేవి కాంగ్రెస్ కి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే ఒక పర్సంటేజ్ సీట్లో కాకుండా పర్సంటేజ్లో వచ్చింది వాళ్ళ మెయిన్గా మైనారిటీ ఓట్లే వచ్చుంటాయి. దాని తర్వాత వాళ్ళ క్యాంపెయిన్ కన్ఫ్యూజ్డ్ క్యాంపెయిన్ ఉండేది అనుకుంటున్నాను. వాళ్ళు ఏమిటంటే కేజ్రీవాల్ని అటాక్ చేశారు, అసలు బీజేపీని పట్టించుకోలేదు. అంటే దే ఫెయిల్ టు సీ ద మూడ్ ఆఫ్ ది పీపుల్. మూడ్ ఆఫ్ ద పీపుల్ ఏమిటి ఇప్పుడు రిజల్ట్స్తో మనం చెప్పచ్చు. మూడ్ ఆఫ్ ద పీపుల్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. అయితే వీళ్ళేమో క్యాంపెయిన్ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు. సో అందువల్ల అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సార్, ఎంత ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసిన కాంగ్రెస్, కేజ్రీవాల్ డిన్ బోదర్. కేజ్రీవాల్ ఒక్క మాట కూడా అనలేదు కాంగ్రెస్ ని. ఆయన టార్గెట్ ఎంతసేపు బీజేపీ ఉండే. కేజ్రీవాల్ చాలా క్లియర్ గా ఉన్నాడు తన దీంట్లోనే. ఎందుకైతే కేజ్రీవాల్ ఒకటే చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు, బీజేపీని అటాక్ చేయలేదని ఆ మాట కూడా చాలా సార్లు అన్నాడు. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమిటంటే దే ఫెయిల్ టు సీ ద మూడ్ ఆఫ్ ది పబ్లిక్. సో దాంతో ఇబ్బంది వచ్చింది.